వార్త 23 అధ్యాయము 46 వచనం. యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అచ్యున్న సింహాసనం మీద ఆసినవాడ, మా కొరకై కునుకగా నిద్రించగా తండ్రి కృపాసన చేరి విజ్ఞాపన చేస్తున్న దేవానికి వందనాలైనా. నీ ఉచితమైన కృప చేత, ప్రేమ చేత నా తండ్రి మమ్మల్ని అందరినీ సజీవులుగా చేర్చిన ప్రభ, ఇదిగో నా ప్రభ, చిన్న మందగా మేము ఏర్పడిన ప్రభ, నిన్ను ధ్యానించుటకును, స్తుతించుటకును, ఆరాధించుటకును ప్రభ, మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. గత గురువారం నుంచి ఇప్పటి వరకు నా ప్రభ, నీ కృపలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన దేవానికే స్తోత్రం అయినా. మేమందరం నా తండ్రి నీ వాక్యాన్ని నా ప్రభ, నా తండ్రి విశ్లేషించుకున్న ప్రభ, మాకు ఇచ్చినటువంటి మీ నడిపింపుని బట్టి, నీ కృపను బట్టి వందనాలైనా. నా తండ్రి ఈ దినము నా తండ్రి ఈ యొక్క 7వ మాట గురించి నేను మాట్లాడిన ఉంటగా నా ప్రభ, నా నోటి మాటలను, నా హృదయ జ్ఞానముల ప్రభ, నీ దృష్టికి అంగీకారంగా ఉండేలాగా నన్ను బలపరిచి ధైర్యపరచమని, నీ ఆత్మతో నింపి నాతో మాట్లాడమని నా ప్రభువును ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. ఈ వాక్యాన్ని ధ్యానించక పూర్వము ముందుగా ఈ పరిశుద్ధ వారంలో జరిగిన సంఘటనలు కొన్నిటిని మనము జ్ఞప్తికి తెచ్చుకుందాం అన్నమాట. గత ఆదివారము పరిశుద్ధ మట్టలాదివారంగా మనం కొనియాడము. ఆ దినము ప్రభువు యెరూషలేములో జయకర ప్రవేశం చేశాడు. జయకర ప్రవేశం చేసినటువంటి సమయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభు పేట వచ్చు రాజు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమని, ఆయన స్తుతించిన విధానాన్ని మనం తెలుసుకున్నాం. కానీ ఏ విధంగా ఆయన్ని హోసన్నా హోసన్నా అని ఆయన్ని ఆహ్వానించారు, అవే నోర్లు, అవే వారే తిరిగి సిలువ వేయమని దేవుణ్ణి సిలువకు అప్పగించడం అనేది జరిగింది. తర్వాత యేసు ప్రభు దేవాలయానికి వెళ్ళి దేవాలయాన్ని శుద్ధీకరించినట్లు మనం చూడగలం అన్నమాట. దేవాలయంలో ఉన్నటువంటి తన ఈ మందిరము నా మందిరము, దీన్ని దొంగల గుహలుగా చేయొద్దని వాళ్ళు హెచ్చరించడం జరిగింది. అక్కడ కైవృత్యాలు జరుగుతున్నట్టు వాటన్నిటిని కూడా వెళ్ళగొట్టడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి గువ్వల్ని కానీ, లేకపోతే పావురాలు కానీ, పశువులను కానీ, గొర్రెలు కానీ అక్కడ నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. ఎందుకంటే యేసు ప్రభే మన కొరకే నా ప్రభ వదకు తేబడినటువంటి గొర్రె పిల్లగా వచ్చినాడు కాబట్టి ఆ యొక్క దేవాలయాన్ని శుద్ధీకరించడం అనేది జరిగింది. నెక్స్ట్ అంజూరపు చెట్టును శపించుట. ఈ అంజూరపు చెట్టుని ఎందుకు శపించాడంటే, ఆయన అసలు కాయని ఆ సమయంలో ఆ కాలంలో అక్కడికి వెళ్ళేసి ఫలములు ఉన్నాయేమోనని వెతికాడు, కానీ ఫలములు దొరకలేదు. దీన్ని దేనికి సాదృశ్యం అంటే వేషధారులకు సాదృశ్యం అన్నమాట. అందుకని మనం ఎల్లవేళలా దేవుని యందు కృత నిశ్చయితం గలవారు భక్తితో సేవించినప్పుడే ఆత్మ ఫలాన్ని ఫలించగల స్థితిలోకి మనం ఉంటాం అన్నమాట. నెక్స్ట్ యేసు ప్రభు దేవాలయంలో బోధించుండగా ప్రధాన యాజకులే ఆయన్ని ప్రశ్నించారు, నీకెవరు ఈ అధికారం ఇచ్చారు, ఏ అధికారంతో ఇక్కడ బోధిస్తున్నావని ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన అనేక ఉపమానాల ద్వారా వారికి సరైనటువంటి మార్గంలో వారిని నడిపించిన విధానాన్ని కూడా మనము తెలుసుకొనవచ్చును. నెక్స్ట్ యూదా యొక్క ద్రోహం అన్నమాట. యూదా ప్రధాన యాజకులతో వాళ్ళతో ఒక ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకొని ఈ 30 వెండి నాణెములకు యేసుని అప్పగించడానికి సిద్ధపడిన విధానాన్ని కూడా మనం చూడవచ్చు. ఈ రోజైతే ప్రత్యేకించబడిన దినము, ఆయన అప్పగింపబడిన రాత్రి, ప్రభురాత్రి భోజనం కూడా ఈ రాత్రి జరగబడుతుంది కనుక యేసు ప్రభుని ఈ యొక్క దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క పవిత్రమైన దినంలో ఈ వాక్యాన్ని బోధించుటకు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఎంతగానో నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ దేవుని యందు ఎంతో వినమ్రతో ప్రార్థిస్తున్నాను అన్నమాట. గత 6 వారాలుగా మనము యేసుక్రీస్తు పలికినటువంటి చివరి మాటలను గురించి ధ్యానించుకొంటున్నాము. ఈ రోజు 7వ మాటను ధ్యానించుటకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి డోర్కాస్ ప్రేయర్ సెల్ గ్రూప్ బిడ్డలందరికీ, నా యొక్క రక్త సంబంధులకు, నా స్నేహితులకు నా శుభములు తెలియపరుస్తున్నాను అన్నమాట. వాక్యంలోకి వెళ్దాం. సాధారణంగా మనము ఎక్కువగా ప్రేమించే వ్యక్తి రక్త సంబంధికులైనప్పటికీ, మన స్నేహితులైనప్పటికీ, ఉద్యోగ రీత్యా కానీ లేదా వ్యాపార రీత్యా కానీ దూర ప్రాంతాలకు వెళ్తున్నారంటే ఆ ఎడబాటు మనకెంతో దుఃఖాన్ని కలుగజేస్తుంది అనమాట. అదేవిధంగా దుఃఖాన్ని కలుగజేస్తుంది, అదే విధంగా చెప్పలేనంత బాధ కూడా కలుగుతుంది. అలాంటప్పుడు శాశ్వతంగా మనల్ని విడిచి వెళ్తున్నారంటే మనకు కలిగే బాధ చాలా వర్ణనాతీతంగా ఉంటుందన్నమాట.
ఆ చివరి మాటలు, ఆ మరణించే సమయంలో ఆ వ్యక్తి చివరిగా మన కోసం ఏం మాట్లాడతాడా? ఏం అప్పగిస్తాడా? అని ఎంతో ఆశతో ఎదురు చూస్తామనమాట. సాధ్యమైతే మనకి మన యొక్క ఆ వ్యక్తులు మనకి చెప్పే మాటలను ఆచరించడానికి గూడా ప్రయత్నం చేస్తుంటాం అనమాట. ఎన్ని అడ్డంకులైనా సరే మన యొక్క మన యొక్క బంధువులు గాని, ఎవరైనా సరే ఏం చెప్తారో అని ఎదురు చూస్తూ ఆ మాటల్ని మనం వినటానికి సిద్ధంగా ఉంటాం అనమాట. కానీ మన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాది దేవుడైన యేసుక్రీస్తు శిలువపై పలికిన చివరి మాటలు ప్రపంచంలో ఇతర వ్యక్తుల మాటల కంటే గూడా చాలా విలువైన మాటలన్నమాట. విలువైనవి, వినదగినవి, విశేషంగా పాటించదగినవి. ఎందుకంటే ఆయన మాటలు అజ్ఞానికి జ్ఞానాన్ని కలిగిస్తాయి. జ్ఞానికి వివేకాన్ని ప్రసాదిస్తాయి. అదే విధంగా వివేకికి పారమార్థిక విజ్ఞానాన్ని ప్రబోధిస్తాయి. ఎందుకంటే యోహాను సువార్తలో 6 అధ్యాయం 63 వచనంలో చూసినట్లయితే ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయని మనము గమనించవచ్చనమాట. యేసు ప్రభువు పాపాత్ములైనటువంటి మన కొరకు నశించిపోతున్న వారిని వెదకి రక్షించుటకై ఆ దైవ కుమారుడు నరుడై, దాసుడై, రిక్తుడై శిలువ మరణ పర్యంతము తగ్గించుకొని మన పక్షంగా తానే శిక్షను అనుభవించి మరణించటానికి పూనుకున్న సమయంలో పలికినటువంటి విశిష్టమైనటువంటి మాటలు, చాలా విలువైనటువంటి మాటలు. ఈ 7 మాటల్ని మనము 3 భాగాలుగా విభజించినట్లయితే మొదటి నుంచి మూడో మాట వరకు మొదటి 3 మాటలు ఇతరుల కొరకు మాట్లాడినవి, 4, 5 మాటలు తన గురించి మాట్లాడినవి, 6, 7 మాటలు తండ్రి కోసము పలికినవన్నమాట. ఈ మొదటి 3 మాటలు ఉదయము 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయం మధ్యలో మాట్లాడారు. 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల సమయంలో మిగిలిన 4 మాటలు మాట్లాడటం అనేది జరిగిందనమాట. ఈ 7 మాటల్లో 7 ఈ యేసయ్య ఈ 7 మాటల్లో మాట్లాడినప్పుడు మొదటి మాటను ప్రార్థనతో ప్రారంభించాడు. చివరి మాటను కూడా ప్రార్థనతో ముగించటం అనేది జరిగింది. ఈ 7 మాటల్లో నెరవేరిన 7 ప్రవచనాలు మనం ఒకసారి గమనిద్దాం అన్నమాట. ఏ విధంగా ప్రవచనాలు నెరవేరాయని గమనించినట్లయితే మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరువురు కనుక వీరిని క్షమించుము. తనకు శిక్షించే వారిని క్షమించమని తండ్రికి విజ్ఞాపన చేసినట్లుగా మనము చూడగలుగుతున్నమాట. ఈ యొక్క ప్రవచనము యెషయా గ్రంథము 53 అధ్యాయము 12వ వచనం ప్రకారము అతిక్రమం చేయి వారిలో ఎంచబడిన వాడాయను అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసినని ఆ ప్రవచనము మొదటి మాట ద్వారా నెరవేరింది అనమాట. రెండో మాటను మనం గమనించినట్లయితే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఈ మాట ద్వారా బందిపోటు దొంగకు విమోచనాన్ని కలిగజేశాడు అన్నమాట. విమోచన కలిగజేసిన తర్వాత ఈ యొక్క ప్రవచనము మత్తయి సువార్త 1 అధ్యాయం 21 వచనంలో గమనించినట్లయితే ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుమనే ప్రవచనము నెరవేరింది. మూడో మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని యోహానుకు అప్పగించడం ద్వారా తన బాధ్యతను నెరవేర్చి తల్లికి ఆదరణ కలుగచేశాడు అన్నమాట. కలుగచేసిన విధానం మనం చూడవచ్చు అన్నమాట. ఈ యొక్క ప్రవచనము లూకా సువార్త 2వ అధ్యాయం 35వ వచనంలో నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవుదునని ఎలిజబెతు తల్లి అయిన మరియతో చెప్పాను. ఖడ్గం అనగా ఏంటి? హృదయంలోకి దూసుకోపోతున్న ఖడ్గం అంటే ఏంటంటే తన ప్రియ కుమారుడు తన కుమారుడు శిలువ మీద అనేక విధాలుగా బాధలను అనుభవిస్తున్న సమయంలో ఆ తల్లి హృదయం ఎంతగానో ఘోషించిందనమాట. ఈ విధంగా ఆ ప్రవచనం అనేది నెరవేరింది. 4వ మాటను మనం గమనించినట్లయితే నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనే మాట ఇది కీర్తనల గ్రంథము 22 అధ్యాయం 1వ వచనంలో నా దేవా నీవు నన్నేల విడిచితివి, నన్ను రక్షింపక నా ఆర్తుదని వినక నీవేళ దూరంగా ఉన్నావని కీర్తనకారుని యొక్క ప్రవచనము నెరవేరింది. ఈ 4వ మాట ద్వారా దేవుడు తన అంతరంగంలో ఉన్నటువంటి ఆక్రందంతో వేదంతో పలికినట్లుగా మనం గమనించవచ్చును. 5వ మాట, నేను దప్పికొనుచున్నాను. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా వేదన అనుభవించాడు గనుక నిస్సహాయ స్థితిలో సిలువలో ఆవేదనతో పలికాడన్నమాట. దీని యొక్క ప్రవచనం ఎక్కడుందంటే కీర్తనల గ్రంథము 69 అధ్యాయము 20వ వచనం ప్రకారము వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పిగా అయినప్పుడు చిరకను త్రాగనిచ్చితిరి.
నేను దప్పిగొంచున్నాను. ఒకానొక సమయంలో దప్పిగొన్న వారా నా ఎద్దుకు రండి, జీవాహారము నేనే, జీవజలము నేనే అని చెప్పినటువంటి ఆ వ్యక్తి ఆక్రందంతో ఏమవుతున్నారు, ఆవేదంతో నేను దప్పిగొంచున్నానని తను పలకటం అనేది జరిగిందనమాట. 6వ మాట ప్రకారము యేసు చిరకను పుచ్చుకొని సమాప్తమైందని చెప్పాను. మీరు ఆ పాటలు సినిమా పాటలు పెట్టారు. యేసు చిరకను పుచ్చుకొని సమాప్తమైందని చెప్పాను. తన జీవిత యాత్ర, సేవా జీవితాన్ని తాను నెరవేర్పును రక్షణ కార్యాన్ని గురించి తండ్రికి నివేదన చేశాడు. 6వ మాట ద్వారా తను నివేదన చేయటం అనేది జరిగిందనమాట. ఈ యొక్క ప్రవచనము కీర్తనల గ్రంథము 22 అధ్యాయం 31 ప్రకారము వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబో ప్రజలకు తెలియచేతురు అనగా యేసు శిలవ యజ్ఞమును గురించి వివరించబడినదనమాట. ఇప్పుడు 7వ మాట అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను నేను అని ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ఈ 7వ మాట ద్వారా చివరి సమర్పణ అనేది జరిగింది. ఎందుకంటే ఈయన తండ్రితో సమానంగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ సమస్తమును త్యజించి రిక్తునిగా చేసుకుని భూమికి దిగి వచ్చాడనమాట. ఈ 7వ మాట ద్వారా తన యొక్క సంపూర్ణత, చివరి సమర్పణ అనేది మనము తెలుసుకోవచ్చు అనమాట. ఈ 7వ మాట యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ 7వ మాటలో సంతృప్తికి సంకేతంగా ఉన్నది. తర్వాత సంపూర్ణతకు ప్రత్యేకంగా సంకేతంగా ఉన్నది. విశ్రాంతికి, పరిపూర్ణతకు సంకేతంగా 7 అనే నంబర్ అట. దిస్ ఇస్ గాడ్స్ నంబర్. ఈ 7వ మాటలో సంపూర్ణత, సంతృప్తి, పరిపూర్ణత, విశ్రాంతి అనే అర్థాలు మనము గ్రహించవచ్చు అన్నమాట. ప్రత్యేకంగా ఈ 7 గురించి మనం నిదర్శనాలు చెప్పుకోవాలి అంటే, దేవుడట సమస్త సృష్టిని 6 దినములో సృష్టించి సంపూర్తి చేసి 7వ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. దీనినే విశ్రాంతి దినముగా మనము ఆచరిస్తూ ఉన్నాం అన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను 7 మార్లు ప్రవక్త చెప్పిన మాట ప్రకారం 7 మార్లు యోర్దాను నదిలో మునగమన్నప్పుడు 7వ మారు అతను యోర్దాను నదిలో మునిగినప్పుడు అతని దేహం అంతా కూడా పాల వలె తెల్లబడి కుష్ఠరోగాన్ని విడిపోవటం అనేది మనం గ్రహించవచ్చు అనమాట. నెక్స్ట్ ఇశ్రాయేల్ ప్రజలు తమ యొక్క పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి బయలుదేరి వెళ్తున్న సమయంలో వారికి అనేకమైన అడ్డంకులు వచ్చాయి. అడ్డంకులు వచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని 6 నెలలుగా యేసు ప్రభు దేవుడు చేశాడు. తర్వాత వీళ్ళు ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే, ఈ ఎరికో పట్టణం అడ్డుగా వచ్చిందనమాట. ఎరికో పట్టణం అడ్డుగా వచ్చినప్పుడు దాన్ని దాటి కనాను దేశంలో ప్రవేశించాలి అంటే యెహోవా దేవుడు ఏమని చెప్పాడంటే, ఆ పట్టణం చుట్టూరు 7 మార్లు ప్రదర్శన చేసి 7వ దినాన 7 మార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత ఆర్భటించినప్పుడు ఆ ఎరుకో గోడలు కూలిపోతాయి. వారు ప్రశాంతంగా ఆ యొక్క కనాను దేశానికి ప్రయాణం అవటం అనేది జరిగింది. అపోస్తలుడైన పౌలు 7 సంఘాలకు 7 పత్రికలు రాశాడు. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో 7 సంఘాల యొక్క స్థితిగతుల్ని యోహాను భక్తుడు వివరించడం అనేది జరిగింది. ఈ మధ్య మనకి ఒక బోధకుడు బోధించిన ప్రకారం యెరూషలేములోనట 7 మెట్లు ఉంటాయట. వాటిని ఏమంటారంటే హోలీ స్టెప్స్ అంటారట. ఈ 7 మెట్లు దేనికి నిదర్శనం అంటే, యేసు ప్రభుని తీర్పు తీర్చుటకై 7 ప్రదేశాలకి ఆయన తిరగటం అనేది జరిగింది. మొట్టమొదటిగా అన్నా దగ్గరికి, కైపా దగ్గరికి, సన్హెద్రిన్ సభ దగ్గరికి, ఆ తర్వాత పిలాతు దగ్గరికి, పిలాతు దగ్గర నుంచి హేరోదు దగ్గరికి, హేరోదు నుంచి పిలాతు దగ్గరికి, పిలాతు దగ్గర నుంచి ప్రజలందరి ముందు ఆయన మీద నేరారోపణ జరపాలని వాళ్ళు విచారించడం జరిగింది. ఈ 7 మెట్లు ఆ 7 ప్రాంతాలకు నిదర్శనంగా చెప్పబడినవని తెలుస్తుంది అనమాట. అయితే యేసు శిలువపై 7వ మాట పలికి మరణించగా ఏం జరిగింది? దేవాలయపు తెర పైనుండి కిందికి చిరిగింది, భూమి వణికింది, బండలు బద్దలయ్యాయి, మృతులైన పరిశుద్ధులు లేచారు. ఈ యొక్క యేసు ప్రభు గొప్ప కేక వేశాడు గనక ఈ కేకలోని యొక్క విశిష్టతను గమనించినట్లయితే మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాడని ఉంటుంది. మార్కు సువార్తలో గొప్ప కేక వేసి ప్రాణం విడిచాడని ఉంది. యోహాను సువార్తలో గమనించినట్లయితే తల వంచి ఆత్మను అప్పగించారు. కానీ లూకా సువార్తలో ఈ యొక్క అంటే గొప్ప శబ్దముతో కేక వేశాడు అన్నట్టు.
ఈ గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించానని పలికాడు అనమాట. ఈ కేకలోని విశిష్టత ఏంటంటే, యేసు ప్రభువు మరణించిన సమయము సుమారు 3 గంటల ప్రాంతం, మధ్యాహ్నము 3 గంటల ప్రాంతం. అదేట అనుదినము దేవునికి బలి అర్పించే సమయం. ఆ బలి అర్పించే సమయం అయిపోయిన తర్వాత, బలి కంప్లీట్ అయిన తర్వాత, ఆ ప్రధాన యాజకుడు ఒక బూరను తీసుకొని గొప్ప శబ్దంతో బూరని ఊతాడట. ఆ బూర ఊదే సమయంలో యేసు ప్రభు ప్రాణాలను అర్పించడం జరిగింది. యేసు ప్రభు వేసిన కేక యాజకుని బూర వలె ఉన్నదన్నమాట. అది కేకలోని యొక్క విశిష్టత. సాధారణంగా అప్పగింత. అప్పగింతలోని అంతరార్థం ఏంటంటే, మనం గమనించినట్లయితే, దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి అప్పగించాడు. అప్పగించడం అని జరిగింది. ఆయన దాసుని స్వరూపాన్ని ధరించి రిక్తునిగా తగ్గించుకొని నరావతారిగా తన్ను తాను అప్పగించుకున్నాడు. తల్లిదండ్రులకు విధేయుడై వారికి లోబట్టుకు అప్పగించుకున్నాడు. తగిన సమయంలో పరలోకపు తండ్రి సేవకు అప్పగించుకున్నాడు. గెత్సెమనే వనములో తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. సైనికులకు బండ్రోతులకు తనంతట తానే అప్పగించుకున్నాడు. కొట్టే వారికి వీపును అప్పగించాడు. ఉమ్మి వేసే వారికి, అవమానం చేసే వారికి ముఖాన్ని అప్పగించుకున్నాడు. సైనికులకు వస్త్రాలను అప్పగించుకున్నాడు. హింసించే వారిని క్షమించమని తండ్రికి అప్పగించాడు. ఆశ్రయించిన దొంగను పరదేశకు అప్పగించాడు. కన్న తల్లిని ప్రియ శిష్యునికి అప్పగించాడు. వెంట్రుకలు పెరికిపోయే వారికి చెంపల్ని అప్పగించడం జరిగింది. పాప పరిహారార్థ బలిగా తను తాను అప్పగించుకున్నాడు. దప్పికొంటున్నానని తన అవసరాన్ని ప్రజలకు అప్పగించాడు. సమాప్తమైందని తన పరిచర్య లెక్కను తండ్రికి అప్పగించాడు. ఇప్పుడు తన ఆత్మను తండ్రి చేతికి అప్పగిస్తున్నాడు అని ప్రాణను విడవటం జరిగిందన్నమాట. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఇలాగ చెప్పి తన ప్రాణాన్ని విడిచిపెట్టాట. ఈ యొక్క అప్పగించుట అనేదట యూదుల్లో ఒక ఆచారంగా ఉంటుందట. ఇది ఎంతో బలమైంది. ఇది ఇష్టపూర్వకంగా జరిగేదన్నమాట. ఎవరన్నా చెప్తే చేసేది కాదు. తమకు తాముగా ఈ అప్పగింత అనే ఆచారము యూదా మతాచారం అన్నమాట. ఈ సాంప్రదాయంలో ఉన్నప్పుడట, ఆ యూదా మత సాంప్రదాయంలో ఉన్నటువంటి తల్లులు ఏం చేస్తారట, బిడ్డలకు చిన్నప్పటి నుంచే అనేక లేఖనాలని వారికి నేర్పిస్తూ ఉంటారట. లేఖనాలు నేర్పిస్తూ వారు పడుకునే ముందు కూడా దేవునికి ప్రార్థిస్తారట, తండ్రి నీ చేతికి ఆత్మను అప్పగించుతున్నాను. ఎందుకంటే తిరిగి వాళ్ళు లేస్తారన్నటువంటి ధైర్యం అనేది ఉంటుందన్నమాట. అందుకనే మనము ఈ యొక్క సొలొమోను రాసినటువంటి ఆ యొక్క సామెతల గ్రంథంలో చూసినట్లయితే, బాలుడు నరవశం త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అనేది కూడా మనం గమనించవచ్చు అన్నమాట. ఇక్కడ ఈ ఆత్మను అప్పగించడంలో ఇక్కడ ఆత్మ ప్రాణము మన ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు అన్నమాట. ప్రతి జీవికి దేవుడు ప్రాణాన్ని ఇచ్చాడు, కానీ మానవుడికి మాత్రమే ఆత్మను అప్పగించాడు. ప్రతి జీవికి శరీరాన్ని, ప్రాణాన్ని ఇవ్వటం జరిగింది, మానవుడికి మాత్రము ఆత్మను కూడా ఇచ్చున్నాడు. ఈ ఆత్మే జీవాత్మ. ఏ విధంగా అని మనం గమనించినట్లయితే ఆది కాండంలో దీని గురించి రాయబడింది ఈ విధంగా, దేవుడైన యెహోవా నేల మంటితో తన పోలికతో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుని జీవవాయువు మనము మానవునికి మాత్రమే అనుగ్రహింపబడింది. ఆయన ఊపిరి మనకు అనుగ్రహించాడు. తన పోలిక చొప్పున మట్టితో మనం సృష్టించాడు. తన యొక్క ఊపిరిని మనకు అనుగ్రహించి మనం జీవించుటకు ఆయన కృపని మనకు ఇవ్వటం జరిగింది అన్నమాట. అయితే దైవాత్మ కలిగిన మానవుడు ఏం చేశాడట, దేవుని కుమారుడుగా ఆయన సహాంసంలో ఎదగాలని, ఆయన చిత్తాన్ని గ్రహించాలని దేవుడు కోరుకుంటే, మానవుడు దేవుడిచ్చిన ఆత్మను కోల్పోయాడు. తను చేసినటువంటి పాపాలను బట్టి, దేని బట్టి ఆత్మను కోల్పోవటం వల్ల యేసుప్రభుట దేవుడు వాక్యమై శరీరధారిగా ఈ భూమికి ఏతించి శిలువ యజ్ఞము గావించడం ద్వారా మరలా మానవులో దేవుని ఆత్మ నివసించినట్లుగా మరణము జయించి మృత్యుంజయుడు అయ్యాడు. మృత్యుంజయుడు దేవునికి మన ఆత్మను ప్రాణాన్ని అప్పగించిన తర్వాత ఇంకా శరీరం అనేది మృతం అన్నమాట. ఆత్మేమో మన దేవునికి దయచేసిన దేవుని యొద్దకి మరలా తిరిగి వెళ్తుంది. ఈ శరీరాన్ని మాత్రము మన్నైదని వెనుకటి వలె భూమికి మరలా చేరుతుందనే ప్రవచనాన్ని కూడా ఇక్కడ మనము గమనించవచ్చు అన్నమాట. అసలు దేవుడు తన ఆత్మను, యేసు ప్రభు తండ్రి చేతికి తన ఆత్మను ఎందుకు అప్పగించాడు? కొన్ని అంశాలు మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా తండ్రితో సంబంధం కలిగి ఆత్మను అప్పగించాడు. తండ్రితో సంబంధం కలిగి ఆత్మను అప్పగించాడు.
మనం 4వ మాటలో ఏమి చూసామంటే, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిపెట్టావని ఆవేదనతో పలికాడు. ఎందుకు ఆవేదనతో పలికాడంటే, ప్రజల యొక్క భారాన్ని తనపై వేసుకొని శిలువ మీద యాతన పడుతున్న సమయంలో, ఒకానొక సమయంలో తండ్రి ఆయన యొక్క చేతిని విడిచిపెట్టాడనమాట. ఆ సమయంలో దేవుడు ఆవేదనతో, యేసు ప్రభు ఆవేదనతో నన్నెందుకు విడిచిపెట్టావని తండ్రితో మాట్లాడిన విధానాన్ని మనకొచ్చింది. ఎందుకంటే మానవ పాపం వారి మధ్య, మన మధ్య దేవునికి మనకి మధ్య అడ్డుగా ఉందన్నమాట. ఈ యొక్క అధ్యాయం మనము వాక్యాన్ని గమనించినట్లయితే, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపంగా చేసినందువలన ఎడబాటు అనేది, కొంత సమయం ఎడబాటు అనేది కలిగింది. ఇప్పుడు మళ్ళీ తండ్రి అని పిలవటం ద్వారా మళ్ళీ వారిద్దరి మధ్య సంబంధం అనేది, సహవాసం అనేది ఏర్పడిందనమాట. ఈ పిలుపు ద్వారా వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఎడబాటు అనేది తొలగిపోయింది. మన ఆత్మ తండ్రి చేతిలో పెట్టాలంటే తండ్రితో మనము సంబంధము కలిగి ఉండాలి. యోహాను సువార్త 1:12 ప్రకారం చూసినట్లయితే, తన్ను ఎందరు అంగీకరించరో వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. మనము ఆయన పిల్లలమైనప్పుడే దత్తపుత్రాత్మను కలిగి అబ్బా తండ్రి అని మనం మొరపెట్టుకుంటున్నాం. మనకి ఆ విధంగా మొరపెట్టడం ద్వారా మన ఆత్మను తండ్రికి అప్పగించే శక్తి గాని, మనకి ఆ యొక్క అధికారం అనేది లభిస్తుంది. మనకొక్కరికి మాత్రమే యేసు మన దేవుణ్ణి మనము తండ్రి అని పిలుచుకునే అవకాశం మనకు ఉన్నది. ఆ హక్కు మనం పొంది ఉన్నామన్నమాట. దత్తపుత్ర ఆత్మను మన అనాథలుగా విడవనన్నాడు. ఆత్మ మనకి తన యొక్క కుమార్తెలుగా స్వీకరించాడు. ఎప్పుడైనా సరే నా కుమారుడా, నా కుమారి అని పిలుస్తున్నాడు. తర్వాత మన పేర్లన్నిటిని కూడా తన యొక్క హస్తములో చెక్కుకున్నాడు గనుక మనకి అంతటి అధికారం కలిగింది కనుక తండ్రిని మనం ఏ విధంగానైనా వేడుకొనవచ్చును, మొరపెట్టవచ్చును, ప్రార్థించవచ్చును, అడగవచ్చును అన్నమాట. అడుగుడి మీకు ఇవ్వండి అన్నాడు. ఆయన ఇచ్చిన అధికారంతో మనము అబ్బా తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని, ఆ సహవాసాన్ని మనం అందరము కలిగి ఉన్నాం అన్నమాట. రెండో కారణం ఏంటంటే, ప్రవచనాల నెరవేర్పు కోసం ఆత్మను అప్పగించాడు. ఏ విధంగా తన యొక్క ప్రవచనాన్ని నెరవేర్చాడంటే, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చని బట్టి కలుగలేదు కానీ, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి వారై దేవుని మూలముగా పలికిరారు. ఈ ప్రవచనం మామూలుగా మనం మదురుగా నిలబడి మాట్లాడుకునే మాటలు కాదు కానీ, ఈ ప్రవచనం అనేది ఎటువంటిదట, మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు కానీ, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. అందుకనే లేఖనాల నెరవేర్పు ప్రకారం అనేక మంది మన ప్రవక్తలు ప్రవచనాల ద్వారా, ఆత్మల ద్వారా, మాట ద్వారా వారు అనేకమైన విషయాల్ని ముందుగానే గ్రహించి మన కొరకు లిఖించడం అనేది జరిగిందనమాట. దావీదు ప్రవచనం ఈ 7వ మాట ద్వారా దావీదు ప్రవచనం నెరవేరింది. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడు నీవే అనే ప్రవచనము నెరవేరిందన్నమాట. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారై కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించును కావున మనల్ని ఆపదలో ఆదరిస్తుంది. దేవుని యొక్క వాక్యము మనల్ని ఆపదలో ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది, ముందుకు నడిపిస్తుంది. కనుక ప్రవచనాలని మనము పఠించేసి అందులో మర్మాలు గ్రహించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు కనుక వాటి గుణితము మనం ఎంతగానో అదృష్టవంతులమై ఉన్నాం అన్నమాట. మూడవ కారణాన్ని మనం గమనించినట్లయితే, తండ్రి చేతిలో భద్రత ఉంది కాబట్టి ఆత్మను అప్పగించాడు. సేవలో ఎంతో నమ్మకస్తుగా ప్రజలకు కనబడినటువంటి ఇస్కరియోతు యూదా, 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా ప్రధానిగా ఉన్నాడు. దేవునితో పాటు సంచరిస్తూ అన్ని విధాలుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి అపనమ్మస్తుడై ఆయనను శత్రువుల చేతికి అప్పగించడము జరిగిందనమాట. ఈ యూదా చేసిన ద్రోహం వలన మనుషులంటే నమ్మకాన్ని మనుషులు నమ్మకస్తులు కారని రుజువు చేయబడింది. అందుకని తన ఆత్మను తండ్రి చేతిలో భద్రత ఉన్నది కాబట్టి తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించడం జరిగిందనమాట. ఈ మానవ హస్తాలు అనేవి యేసుని అప్పగించాయి, బంధించాయి, హింసించాయి, ముళ్ళ కిరీటం పెట్టాయి, చిత్రహింసలు పెట్టాయి. మనిషి చేతిలో భద్రత లేదు కనుక తండ్రి చేతిలో భద్రత ఉంది, తండ్రి చేతిలో ఆదరణ ఉంది, తండ్రి చేతిలో స్వస్థత ఉంది అనే నమ్మకంతో సృష్టికర్తకు ఆయన ఆత్మను అప్పగించాడు అన్నమాట. మొదటి పేతురు గ్రంథం
పత్రికలు మనం గమనించినట్లయితే 4వ అధ్యాయం 19వ వచనం ప్రకారము, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువాడు సత్ప్రవర్తన కలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలు అప్పగించుకొనవలెను. ఆ విధంగా మనం అందరం కూడా మన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుటకు సంసిద్ధులుగా ఉండాలి. ఎందుకంటే తండ్రి ద్వారా మనకి నిత్య జీవం దొరుకుతుంది. ఎవ్వరూ మన ఆత్మను తండ్రి యొద్ద నుంచి వేరుపరిచే హక్కు అనేది లేదు. యేసు ప్రభు తన ఆత్మని ఏ విధంగా అప్పగించాడంటే, ఆత్మ తనలో ఉన్నంత కాలము మలినము కాకుండా, ఎలాంటి పాపము క్రియలు దానిలో ప్రవేశించకుండా, ఏ విషయంలోనూ తండ్రికి ఆయాసపరచకుండా బహు జాగ్రత్తతో కాపాడుకున్నాడు. ఆయన పని సంపూర్తి చేసిన తర్వాత ఆయన తండ్రికి చేతికి తన ఆత్మను అప్పగించాడు. తండ్రి చేతిలో భద్రత, పవర్ అనేది ఉంది కనుక ఆ పవర్‌ని దానిలో మనకి రక్షణ అనేది తండ్రి చేతిలో ఉంది కాబట్టి దేవుడు తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించాడు. 4వ కారణం చూసినట్లయితే మళ్ళీ తీసుకోవటానికి ఆత్మను అప్పగించాడు. జీసస్ హాస్ అథారిటీ ఆన్ హిస్ సోల్. అనే ఆత్మ మీద తనకి అధికారం అనేది ఉన్నదన్నమాట. ఏ విధంగానంటే యేసు ప్రభువు అనేకులకు ప్రాణం పెట్టడానికి ఆయన జన్మించాడు. ఇష్టపూర్వకంగానే శిలువ మీద మరణించాడు, తిరిగి లేచాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 17, 18 వచనాలు మనం గమనించినట్లయితే, నేను మరలా తీసుకొనుటకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. ఎవడను నా ప్రాణమును తీసుకొనడు. నా అంతట నేనే పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందాను. దేవుని వల్లనే అతనికి దేవ కుమారుడు దైవ స్వరూపాన్ని బిడ్డనాడి దాసునిగా వచ్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు వచ్చాడు. తర్వాత తండ్రి ద్వారా తన ఆత్మకు భద్రత ఉంది. తండ్రి ద్వారానే ప్రభు తన యొక్క ప్రాణాన్ని తన ఆత్మను తిరిగి అప్పగించడానికి, తిరిగి తీసుకోవడానికి అధికారం అనేది ఆయనకుంది. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుడైన యెహోవా మంటతో నిర్మించి వారి నాసికారంధ్రంలో తన ఊపిరిని అనుగ్రహించి మనకి జీవాత్మని అనుగ్రహించాడు. ఈ జీవాత్మ ఊపిరిపోతే ఏమవుతుంది? మరణిస్తాం. కానీ ఆత్మ మాత్రము శాశ్వతమైనదన్నమాట. ఈ శాశ్వతమైనది కనుక ఈ ఆత్మనట పునరుత్థాన శరీరం పొందేంత వరకు కూడా మనము దేవునికి అప్పగించాలి. దేవుడు మనకి జీవవాయువుని ఇచ్చాడు. ఈ జీవవాయువు కోల్పోతే మనం మరణిస్తాం. కానీ ఆత్మ దేవుని సన్నిధికి వెళ్తుంది అన్నమాట. తిరిగి పునరుత్థాన శక్తి పొందేంత వరకు దేవుని దగ్గరికి ఆత్మను అప్పగించడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ లేఖనం ఒకటి ఉంది అన్నమాట. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనాన్ని గమనించినట్లయితే, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కొళ్ళు పట్టనీయవు అనే ప్రవచనము దీని ద్వారా నెరవేరింది అన్నమాట. తర్వాత 5వ కారణం ఏంటంటే, క్రైస్తవులకు మాదిరి చూపించడానికి ఆత్మను అప్పగించాడు. మోడల్ గా ఉన్నాడు. మనకు ఒక మోడల్ గా ఉన్నాడు. ఏ విధంగానంటే ప్రభువు మృత్యువుకి దేహాన్ని అప్పగించాడు. తండ్రికి ఆత్మను అప్పగించాడు. ఆయన దూషించబడియు బదులు దూషింపబడలేదు. శ్రమ పట్టబడియు బెదిరింపక న్యాయంగా తీర్పు చేసి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఈ విధంగా దేవుడు ఏ విధంగా తన యొక్క ఈ క్రియలను జరిగించాడో అదే విధంగా మనకు తెలిసిన విధంగా హతసాక్షి అయినటువంటి మనము స్టెఫెన్ ని మనకు గమనించినట్లయితే, స్టెఫెన్ కూడా ప్రభు చూపించిన మార్గంలో నడుచుకున్నాడు. ఆయన సువార్త పరిచర్యలో ఆయన్ని ఎదిరించినటువంటి, ఆయనకు సువార్తను అడ్డగించినటువంటి ప్రజలు అతన్ని రాళ్లతో కొట్టి చంపు సమయంలో కూడా ఏమన్నాడంటే, ఆయన్ని రాళ్ళు రువి చంపుతున్న సమయంలో కూడా ప్రజలను క్షమించమని ప్రభువుని ప్రార్థించడమే కాకుండా ఇంకేమన్నారట, ప్రభువుని గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టి చంపటం అనేది జరిగింది. యేసు ప్రభు కల్వరిగిరిలో చూపించిన ప్రేమ, కల్వరిగిరిలో తండ్రికి నా ఆత్మను అప్పగించున్నాను అనే విధంగా కూడా స్టెఫెను కూడా ఏం చేశాడు? తండ్రికి తన ఆత్మను, యేసు ప్రభుకి ఆత్మను అప్పగించడం జరిగింది. ప్రభు ఏమో తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించాడు. స్టెఫెను తన ఆత్మను ప్రభు చేతికి అప్పగించాడు. ఇదే క్రైస్తవులకు మాదిరిగా ఉంటుంది. మనము కూడా మన ఆత్మను యేసుకి అప్పగించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆయన ద్వారా మనం రక్షణ పొందాము. ఆయన ద్వారానే మనకు భద్రత అనేది కలుగుతుంది అన్నమాట. తర్వాత ఆయన మరణములో సంపూర్ణత ఉన్నది. ఏ విధంగానంటే, చేయుటకు ఇక నాకు ఏ పని భూమి మీద మిగిలి ఉండలేదు కనుక నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని తన పనిని సంపూర్తి చేశాడు. విశ్రాంతి దినమును ముగించి పునరుత్థాన దినమని మనకి
అనుగ్రహించాడు. సమస్తము తండ్రి చిత్తానుసారంగా జరిగించిన దేవుడు తండ్రికి తన చేతికి ఆత్మను అప్పగించడం అనేది జరిగింది. 6వ కారణం చూసినట్లయితే మనలో ఉన్నటువంటి మరణ భయాన్ని తొలగించడానికి ఆత్మను అప్పగించాడు. యేసు ప్రభు యొక్క మరణాన్ని మనం గమనించినట్లయితే దీంట్లో ఒక ప్రత్యేకత అనేది ఉందన్నమాట. ఏ విధంగానంటే స్వేచ్ఛాపూర్వకంగా మరణించాడు. అది వాలంటరీ డెత్ అంటారు. యేసు ప్రభు స్వేచ్ఛాపూర్వకంగా మరణించాడు. తనకు తానుగా స్వచ్ఛందంగా మరణించాడు. అది ప్రత్యేకమైన మరణం, ప్రాయశ్చిత్తార్థమైన మరణం. ఏ విధంగానంటే దీన్ని వికారియస్ సాక్రిఫైస్ అంటారు. అనేకులకు ప్రతిగా మన యొక్క పాపాల నిమిత్తము, మన యొక్క దుర్మార్గాల నిమిత్తము, మన యొక్క అతిక్రమాల నిమిత్తము తనకు తానుగా తను అప్పగించుకున్నాడు కనుక అది ప్రాయశ్చిత్తం అర్థమైనటువంటి మరణము. దీన్ని మనకి ఈ విమోచన క్రయధముగా తను తానుగా మన కొరకు అప్పగించుకున్నాడు అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే విజయం పొందిన మరణం. ఏ విధంగా అంటే మన పాపాల నిమిత్తము ఆయన అర్పింపబడి సిలువలో బలియాగం కొనసాగించబడి లోక పాపములు మోసుకొని పోను దేవుని గొర్రెపిల్లగా మరణపు ముళ్ళుని విరిచాడు. ఈ విధంగా దేవుని యొక్క యేసుప్రభు యొక్క మరణములో 3 ప్రత్యేకతలు ఉన్నాయి. అదేంటంటే విక్టోరియస్ సాక్రిఫైస్ అండ్ వాలంటరీ డెత్. ఈ విధంగా ఈ 3 కారణాల ద్వారా ఆ మరణంలో మరణం యొక్క భయాన్ని తొలగించడానికి యేసు ప్రభు మనకి మాదిరికరంగా ఉన్నాడనమాట. కనుక ప్రభువు నమ్మినటువంటి విశ్వాసి చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు. కాబట్టి ఈ మాటల చేత మనం ఒకరినొకరు ఆదరించుకోవాలన్నమాట. శ్రమలైనా, హింసలైనా, వేదనలైనా అన్ని మరణం వరకే ఉంటాయి. ఆ తర్వాత మనం ఎలా ఉండాలంటే శరీరం బలహీనమైనప్పటికీ ఆత్మ సిద్ధమే అన్నట్టుగా ఉండాలి. శరీరము బలహీన పడినప్పుడు ప్రార్థన ద్వారా మనం బలం పొందుకోవటానికి సంసిద్ధులుగా ఉండాలన్నమాట. అదేవిధంగా శరీరాన్ని హింసించే వారికి మనం భయపడాల్సిన పని లేదు, కానీ ఆ ప్రభువు అనుమతి లేనిదే ఏమీ జరగదట. ఆత్మను చంపనేరక దేహమును చంపుతాని వారికి భయపడుడు, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశించే వారికి గురించి మనం ఎక్కువగా భయపడాల్సి ఉంటుంది అనమాట. కనుక ఈ యేసు ప్రభు ఎందుకంటే మనం మరణించడానికి భయపడకూడదంటే యేసు ప్రభు 7వ మాట పలికినప్పుడు దేవాలకు తెర పైనుంచి కిందికి తిరిగింది. ఈ తెర తిరగటం వల్ల ఏమవుతుందంటే మనం ప్రత్యక్షంగా పరిశుద్ధుల స్థలంలోనికి ప్రవేశించడానికి మనం మన అర్హతను పొంది ఉన్నాం గనక ఏ విధమైనటువంటి భయం గాని చింతన గాని ఏమి లేకుండా ధైర్యంగా మనం ఈ యొక్క కార్యాన్ని ముగించడానికి మనం సంసిద్ధులుగా ఉండాలి. 7వ కారణం చూసినట్లయితే మన ఆత్మలను మేల్కొల్పటానికే ఆయన తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఆత్మలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో పవిత్రాత్మ, రెండవదేమో అపవిత్రాత్మ. యేసుని విశ్వసింపచేసేదేమో పవిత్రాత్మ, విసర్జింపచేసేది అపవిత్రాత్మ అన్నమాట. మనము ఈ పవిత్రాత్మ ఏమో మనల్ని మేల్కొల్పుతుంది, అపవిత్రాత్మ మనల్ని నిద్రపుచ్చుతుంది అనమాట. ఆయా ఆత్మలు దేవుని సంబంధమయ్యో కావో అని పరీక్షించుకోవాలని మనల్ని హెచ్చరించుకోవాలన్నమాట. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకున్నో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ ఒప్పుకోదో అది అపవిత్ర ఆత్మ అన్నమాట. మనము దేవుని యేసు ప్రభు యొక్క రక్తముతో మనము విమోచించబడి విలువ పెట్టబడినటువంటి వారం అన్నమాట. మనము దేవునికి ఆలయమై ఉన్నాము. దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. ఎవడైనాను దేవుని ఆత్మ ఆలయమును పాడు చేసిన దేవుడు వాణ్ణి పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైంది కనుక మనం ఆలయం ఉన్నాము. అంతేకాకుండా ఆయన మనకి ఆత్మ అనే సంచకరువును కూడా మనకు అనుగ్రహించాడు. మన దేహంలో ఆయన ఆత్మ ఉంది కనుక ఆత్మను కాపాడుకోవటానికి ఎల్లవేళ మనము ఆయన అడుగుజాడలో మనము నడుచుకోవాలన్నమాట. అంతేకాకుండా యేసు యొక్క 7 మాటల్లో కుమారుని విజయం మనం చూడగలుగుతున్నాం. ఎందరూ ఆయన విడిచి ఎన్ని విధాలుగా ఆయన్ను శ్రమింప చేసినప్పటికీ, కొరడాలతో కొట్టినప్పటికీ, అవమానించబడినప్పటికీ, అపహసించబడినప్పటికీ ఆయన జయశీలుడిగానే పేరు పొందాడు. మన పాపం నిమిత్తమే ఆయన మరణాన్ని పొంది సజీవుడై మనకు మన కొరకు తండ్రి కృపాసన చేరి విజ్ఞాపన చేయుచున్నాడు అన్నమాట. ఇంతవరకు మనం ఇన్ని కారణాలు మనం చూసాము. యేసు ప్రభు తన
తన ఆత్మను అప్పగించడానికి మొదటి కారణం ఏంటంటే యేసు ప్రభు తన ఆత్మను అప్పగించడానికి తండ్రి చేతిలో భద్రతం ఉన్నది, తండ్రి చేతిలో సాన్నిహిత్యం అనే సంబంధం ఉన్నది, మనకు మాదిరి చూపడానికి ఉన్నాడు. తర్వాత మరణాన్ని జయించడానికి, మరణం అంటే భయాన్ని తొలగించడానికి, తన ఆత్మను సంసిద్ధులుగా చేసడానికి మనకు మాదిరిగా ఉండి ఏ విధంగా దేవుడు మన కొరకు ఆ యొక్క ప్రాణాన్ని అర్పించాడో మనం కూడా చివరిగా మనమందరము ఏమని విశ్వసించాలంటే దేవుని వాక్యము సజీవమైనది. ఈ విధంగా చూసినట్లయితే ఈ శక్తివంతమైన వాక్యం, ఈ వాక్యము దేవుని వాక్యం సజీవమై బలము కలదే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలులను విభజించిన మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుతున్నది. అంటే ఈ యొక్క వాక్యం అనేది మన శరీరంలో ఉంది, మన తలంపుల్ని, మన ఆలోచనల్ని మనల్ని నడిపించేది ఈ వాక్యం. ఈ వాక్యం ఏమంటున్నాడు? వాక్యమే నా పాదముకు దీపము, నా త్రోవకు వెలుగుగా ఉందన్నాడు. కనుక మరి ఏం చేస్తున్నాళ్ళంటే అపవాదైన సాతాను గర్జించు సింహం వల్లే మన్ని ఎప్పుడు మింగుదనా సంచరించిన సమయంలో మనకి ఈ యొక్క వాక్యం అనేది ఖడ్గం అనేది ఇచ్చాడు. ఈ వాక్యాన్ని ధరించి మనం మన జీవితాన్ని కొనసాగించడానికి సంసిద్ధంగా ఉండాలి. అంతేకాక మనకేంటంటే భూమి మీద ఉన్నటువంటి గుడారము లయమైపోతుంది, శిథిలమైపోతుంది. కానీ పరలోక రాజ్యములో మనకు నిత్య నివాసం అనేది మనకు యేసు ప్రభు ఏర్పరిచి ఉన్నాడు. ఆ నిత్య నివాసములకు వారసులగుటకై మహిమా వస్త్రాన్ని ధరించి యేసు ప్రభు ఎదుట పరలోక రాజ్యములో పరిశుద్ధులుగా పరిపూర్ణులుగా నిలబడటానికి మనం సంసిద్ధులుగా ఉండాలి. అంతేకాకుండా మనకిచ్చినట్టు వాక్యం ఎటువంటిదట? సిలువను కూర్చిన వార్త నశించు వారికి వెర్రితనంగా ఉంటుంది, రక్షించబడుతున్న మనకు దైవ శక్తి, ఒక శక్తిని మనకు అనుగ్రహిస్తుంది కనుక, అందరికీ శక్తిని అనుగ్రహించింది కనుక ఆ శక్తిని మనం పొందుకొని నిత్య రాజ్యంలో వారసులు అవటానికి మనం అందరం సంసిద్ధులుగా ఉండాలి అన్నమాట. మన ప్రవర్తన అంతటి మీద అధికారం గల దేవుడు ఉన్నాడు గనుక మనల్ని సరిచేసే దేవుడు ఉన్నాడు. దేవుడు మనల్ని అందరినీ ఇంతవరకు కూడా మనకి ఆయుష్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించాడు గనుక నాకున్నటువంటి ఆలోచన ప్రకారం ఏం చెప్తున్నానంటే కనుక మనం అందరము మనల్ని మనం పరీక్షించుకొని మన ఆత్మను నిర్దోషత్వముతో దేవునికి అప్పగించుకుంటూ సంసిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత వాక్యానుసారంగా జీవించాలి, మెలకుగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండి పౌరుషం గలవారై ఉండుడి, భగవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుటకు సంసిద్ధంగా ఉండాలని ఈ విధంగా మనల్ని మనం పరిశీలించుకొని దేవునికి మన ఆత్మను సమర్పించడానికి మనం అందరము సంసిద్ధులుగా ఉండాలన్నమాట. ఈ మాటలన్నీ కూడా మీరు ఇంతవరకు నన్ను శ్రద్ధగా ఆలకించున్నారు. మనమందరూ ఈ యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క మహిమలో మనల్ని ప్రవేశించుటకు మనల్ని మనం ప్రత్యేకించుకోవాలి అన్నమాట. అంతేకాకుండా మా యొక్క గృహంలో చూసినట్లయితే మా కుటుంబంలో కొందరి ఆత్మలు ఏ విధంగా అప్పగించాడో మీకు తెలియపరచాలని ఇష్టపడుతున్నాడు. మా తాతగారు ఉన్నారు. మా తాతగారు బొంత బెంజమిన్ గారు ఉన్నారు. ఆయన ఒక దైవ సేవకుడు. ప్రతి గ్రామానికి వెళ్ళి వార్తను సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు అన్నమాట. ఆయన ఒకానొక సమయంలో మా దగ్గరికి రావాలని మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వస్తున్న సమయంలో బయలుదేరేటప్పుడట ప్రార్థించారట. ప్రార్థిస్తున్న సమయంలో ఆయన మోకరించి ప్రార్థిస్తున్న సమయంలో ఆయనకి దేవుడు కనిపించాట. యేసు ప్రభు కనిపించి బెంజమిన్ రా అని పలుకుతున్నాడట. అప్పుడు మా మేనత్తతో చెప్పాడట, అమ్మ చూడు నన్ను పిలుస్తున్నాడు దేవుడు అంటే, ఎక్కడ నాన్న నాకు కనపడటం లేదు కదా అంటే, లేదు నన్ను పిలుస్తున్నాడని ఆయన అలానే మోకరిస్తూ ప్రార్థిస్తూ చెయ్యెత్తేసి వస్తున్నాను ప్రభు అని తన ఆత్మను అప్పగించాడు. తన ప్రాణాన్ని ఇక్కడే కోల్పోవడం జరిగింది. మా నాన్నగారు గొంతు నొప్పితో హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ టేబుల్ మీద ఉంచి ఆయన పరీక్ష చేయబోతుంటే ఆయన అన్నారట, లేదు నన్ను ఎవరు ఏం చేయదు, దేవదూతలు నాకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఆయన ప్రాణాన్ని విడిచాడు. ఆ విధంగా మా వారు కూడా అదే విధంగా మరణించే ముందు మోకరించి ప్రార్థించారు, ప్రాణాలు విడిచారు. మా బావగారు కూడా అదే విధంగా ప్రార్థించి అలా కూర్చొని ప్రాణాలు విడిచడం జరిగింది. ఈ విధంగా మా గృహంలో అందరూ ఏమంటారు నిరాడంబరంగా వారి ప్రాణాలను దేవుని సన్నిధికి చేర్చుకోవటం జరిగింది. మళ్ళీ ఆ విధంగా మనల్ని మనం పరిశీలించుకొని మన ఆత్మను ఏ విధంగా దేవునికి అర్పించాలో సంసిద్ధులుగా ఉండాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇంతవరకు నా మాట ఆలకించిన మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు.